హలో అండి. మనం ఈరోజు కిచిడి రైస్ చేద్దాం. కిచిడి అంటే కేవలం కందిపప్పుతో మాత్రమే ఈరోజు కిచిడి రైస్ చేసుకుందామండి. దాంతో పాటు మీకు ఇష్టమైన వెజిటబుల్స్ కూడా అంటే కూరగాయలు కూడా దీంట్లో వేసుకోవచ్చు. మీకు ఇష్టమైన కూరగాయలు, కందిపప్పు, ఇంకా బియ్యంతో మనం కిచిడి రైస్ చేసుకుందాం. దీన్ని మెత్తగా కూడా చేసుకోవచ్చు, లేదా గ్రెయినీగా గట్టిగా కూడా మీరు చేసుకోవచ్చు అండి. పదండి ఫాస్ట్గా రెసిపీ చూద్దాం. మామూలుగా దాల్ కిచడీలో అయితే 3 దాల్స్ అంటే 3 రకాల పప్పులు, ఎర్రపప్పు కానీ, మినప్పప్పు కానీ, పెసరపప్పు కానీ ఈ విధంగా కంబైన్ చేసి చేసుకుంటుంటారు. కానీ మనం ఈరోజు కందిపప్పుతో కిచడీ చేయబోతున్నాం. కందిపప్పుతో పప్పునం చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేను ఒక 2 కప్స్ ఫుల్ 2 లార్జ్ కప్స్ రైస్ తీసుకున్నాను. 2 లార్జ్ కప్స్ రైస్కి ½ కప్ దాల్ తీసుకున్నాను. మీరు కావాలంటే రైస్లో సగం క్వాంటిటీ కూడా పప్పు తీసుకోవచ్చు. రైస్ ఇంకా బియ్యం ఇంకా పప్పు రేషియో అనేది మీరు చేంజ్ చేయవచ్చు. సరి సమానంగా కూడా తీసుకోవచ్చు, లేదా సగం తీసుకోవచ్చు. 2 కప్స్ రైస్కి 1 కప్ దాల్ లేదా 1 కప్ పప్పు, 2 కప్పుల రైస్కి 1 కప్పు పప్పు, లేదా 2 కప్పుల రైస్కి 2 కప్పుల పప్పు కూడా తీసుకోవచ్చు. కానీ నేను పప్పు కొంచెం తక్కువ తీసుకుంటున్నాను, బియ్యం ఎక్కువ తీసుకుంటున్నాను. ఎందుకంటే కొందరు కిచిడి మ్యాష్గా చేసుకుంటుంటారు, సాఫ్ట్గా పల్పిగా చేసుకుంటుంటారు. కానీ నేను నార్మల్ రైస్ లాగే గ్రెయినీగా చేస్తున్నాను. ఇక్కడ బఠానీ చూస్తున్నారు కదా, మీకు ఇష్టమున్న వెజిటబుల్స్ తీసుకోవచ్చు. నేను బఠానీ కొద్దిగా ఒక పిడికెడు బఠానీలు, గ్రీన్ పీస్ నానబెట్టి పెట్టేసుకున్నాను. దాంతోపాటు 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు మీడియం సైజ్వి, 4 పచ్చిమిర్చి తురిమి పెట్టుకున్న పచ్చిమిర్చిలు, 2 కరివేపాకు రెమ్మలు, సన్నగా తురిమి పెట్టుకున్న కొత్తిమీర, ఇంకా పొటాటోస్ లేదా ఆలు లేదా బంగాళాదుంపలు. మీకు వెజిటబుల్స్ ఇష్టమున్న వెజిటబుల్స్ తీసుకోండి. దీంతోపాటు క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్ కూడా తీసుకోవచ్చు, ఏం పర్లేదు. మీకు ఏ వెజిటబుల్ వేయాలనుకుంటే ఆ వెజిటబుల్ తీసుకోండి. కావాల్సినవి మీరు చూస్తున్నారు కదా, ఉప్పు, పసుపు, కారం, జీరా, ఇంకా ఆఖరిలో ఇది కందిపప్పు కిచడి కాబట్టి ఇలా ఆఖరిలో పోపు వేసుకోవాలి. ఇంకా వెన్న లేదా బటర్ తీసుకోండి, లేదా నెయ్యి ఉంటే నెయ్యి తీసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ లేదా అల్లం వెల్లుల్లి ముద్ద, ఇంకా నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవ్వండి, ఇంకా బిర్యానీ ఆకు. ఇవన్నీ మన ఇంగ్రీడియంట్స్. లెట్స్ బిగిన్ అండి. ముందుగా కందిపప్పుని మీరు బాగా శుభ్రంగా కడిగేసి ప్రెషర్ కుక్కర్లో వేసి కొన్ని వాటర్లో ఒక ½ టీ స్పూన్ పసుపు వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి దాన్ని మెత్తగా ఉడకబెట్టేద్దాము. చూస్తున్నారు కదా, మనం కందిపప్పు ఉడకడానికి ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకున్నాము. కొద్దిగా పసుపు, నూనె నీళ్ళలో వేసి ఇప్పుడు బాణీ పెట్టి మనం ప్రాసెస్ మొదలు పెట్టేద్దామండి. కుకింగ్ మొదలు పెట్టేద్దాము. మీరు రైస్ కుక్ చేసుకోవడానికి యూజ్ చేసే బౌలే యూజ్ చేయండి, కాకపోతే కొంచెం బిగ్ సైజ్ బౌల్ తీసుకోండి. లాస్ట్లో ఆఖరిలో మనం పప్పు వేస్తాం కదా, దీంట్లో ముందుగా నూనె వేసేసుకొని దీంట్లో లవంగాలు, దాల్చిన చెక్క 2 వేలడంత 2 పీసెస్ అండి. లవంగాలు ఒక సగం టీ స్పూన్, తోక లవంగాలు మరియు మామూలు లవంగాలు సగం టీ స్పూన్ లేదా 1 టీ స్పూన్ వరకు నల్ల మిరియాలు తీసుకొని ఆయిల్లో వేసేసాము. ముందుగా బిర్యానీ ఆకు వేసాము, తర్వాత ఈ మసాలా దినుసులు వేసేసాము. ఇప్పుడు జీలకర్ర 1 టీ స్పూన్ జీలకర్ర వేసాము. చూడండి, అవి కొద్దిగా బ్రౌన్ అయిపోగానే ఉల్లిపాయలు, ఆనియన్స్ వేసేసుకున్నాం. మీ దగ్గర కాజు ఉంటే కాజు కూడా వేసుకుని మీకు ఇష్టమైతే వేసుకోండి. నూనెలో మసాలా దినుసులు బాగా మగ్గిన తర్వాత దాంట్లో మంచి ఘాట్ వస్తుంది. ఆ తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ లేదా వెల్లుల్లిపాయలు, ఇంకా ఇష్టం ఉంటే కాజు కూడా వేసుకోండి. ఇంకా గ్రీన్ చిల్లీస్
స్లిట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చీలు, ఇంకా కరివేపాకు వేసి బాగా వేగనివ్వండి. ఇది బాగా వేగేటప్పుడు కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి ముద్ద, మంచి స్మెల్ రావాలి కదా, మంచి టేస్ట్ రావాలి కదా, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి బాగా వేగనివ్వండి. చూడండి, ఉల్లిపాయలు బ్రౌన్ అయిపోయిన తర్వాత, ఉల్లిపాయ మగ్గిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం కలుపుకొని ఆ తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు లేదా వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసి నూనెలో బాగా మగ్గించండి. నూనెలో కొద్దిసేపు బాగా మగ్గితే అవి చక్కగా ఉడుకుతాయండి. ఆ తర్వాత మీకు కావాల్సినంత ఉప్పు లేదా సాల్ట్, కారం, పసుపు ఇవి కూడా వేసేసుకోండి. కారం నేను ఒక 2 కప్స్ రైస్కి 1 టేబుల్ స్పూన్ నిండా వేసుకున్నాను. పసుపు 1 టీ స్పూన్ నిండా. మీకు రుచికి తగ్గట్టు కారం వేసుకోండి, ఎందుకంటే మనం ఇక్కడ మిరియాలు కూడా వేస్తున్నాము, పచ్చిమిర్చి కూడా వేస్తున్నాము, దాంతోపాటు పొడి కారం కూడా వేస్తున్నాను. అయినా కానీ మనం ఇక్కడ ఆఖర్లో ఉడకబెట్టిన పప్పు కూడా దీంట్లో డంప్ చేస్తాం కదా, పప్పు ఇంకా కూరగాయల తీపిదనం కూడా ఉంటుంది కాబట్టి మీకు కారం బ్యాలెన్స్ అవ్వాలి. కాబట్టి మీరు కూరలో ఏ విధంగా వేసుకుంటారో అదే విధంగా చూసి చిల్లీ పౌడర్ వేసుకోండి. కారం సరిపోయేంత వేసుకోండి, లేకపోతే చప్పగా అనిపించే అవకాశం ఉంది. ఈ విధంగా నూనెలో బాగా మగ్గిన తర్వాత కారం, పసుపు, ఉప్పు కూడా వేసి బాగా కొద్దిసేపు తిప్పేసి నూనెలో మగ్గించి ఆ తర్వాత ఆఖరిలో మీరు శుభ్రంగా కడిగి పెట్టుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో అవి వాటర్తో సహా, వాటర్ పోసి పెట్టుకున్న రైస్ అవి దీంట్లో వేసేసి హై ఫ్లేమ్లో ఉడికించండి. మామూలుగా అన్నం ఏ విధంగా వండుతామో అదే విధంగా వండండి. కాకపోతే నీళ్ళ విషయానికి వస్తే కూరగాయలు వేసుకున్నప్పుడు కూరగాయలు కూడా ఉడకడానికి ఇక్కడ వాటర్ అవసరం పడుతుంది. కాబట్టి మామూలుగా అయితే బియ్యం ఉడకడానికి మనం 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల నీళ్లు పోసుకుంటాం. కానీ కూరగాయలు వేసినప్పుడు కొన్ని ఎక్కువ నీళ్లు పోసుకోండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ కాకుండా 2.5 లేదా 3 గ్లాసెస్ వాటర్ పోసుకోండి. ఎందుకంటే కూరగాయలు ఉడకపోతే కిచిడి అనేది రుచి రాదు. మీకు కూరగాయలు చక్కగా ఉడకాలంటే లేదు, మీకు 1 గ్లాస్ వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోండి వెజిటేబుల్స్ వేసుకుంటే. మీరు వెజిటేబుల్స్ వేసుకోకపోతే ఎక్స్ట్రా వాటర్ అస్సలు అవసరం లేదు. రైస్కి ఎన్ని వాటర్ పోసుకుంటారో అన్నే వాటర్ పోసుకోండి. లేదంటే మీరు మెత్తగా తినాలనిపిస్తే, కొందరు కిచిడి అంటే సాఫ్ట్గా పల్పీగా మెత్తగా తినాలనుకుంటారు, అటువంటి వారు ఇంకొన్ని ఉడికేటప్పుడు మీరు చేత్తో నలిపి చూసి ఇంకొన్ని ఎక్స్ట్రా వాటర్ పోసుకుంటే, ఎక్కువ వాటర్ పోసుకుంటే అది ఇంక బాగా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, నేను రైస్ వేసేసుకున్నాను, రైస్ ఇంకా వాటర్ వేసేసుకున్నాను. అది హీట్ ఎక్కుతుంది. పదండి వెయిట్ చేద్దాం. ఇప్పుడు కుక్కర్ తెరిచి చూసుకుంటున్నాను. చూడండి, పప్పు బాగా సాఫ్ట్గా మెత్తగా ఉడికింది. పప్పు ఉడకడానికి ఎన్ని నీళ్ళు కావాలో కేవలం అన్నే వాటర్ పోయండి, పోసి ఉడికించండి. దీనివల్ల వాటర్ విషయంలో అంటే నీళ్ళ విషయంలో, ఉడకడానికి కావాల్సినంత నీళ్ళ విషయంలో మనకు కన్ఫ్యూజన్ ఏది ఉండదు. ఆల్రెడీ రెడీగా కుక్కర్లో ఉడకబెట్టి పెట్టుకున్న పప్పు మనం ఆఖర్లో అన్నం ఉడికిన తర్వాత దాంట్లో వేసి కలిపేసుకుంటాం, తిప్పేసుకుంటాం. పప్పు మాత్రం మెత్తగా ఉడికించి పెట్టుకోండి, లేదంటే అది మరీ విత్తనాల్లాగా ఉంటే టేస్ట్ రాదండి. ఇది పసుపు, నూనె వేసి ఉడికించుకున్నామండి. చూస్తున్నారు కదా, మన రైస్ ఉడుకుతుంది, బఠానీలు, వెజిటేబుల్స్ కూడా బాయిల్ అవుతున్నాయి. మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఇది దగ్గరికి పడుతుంది, దగ్గరికి అవుతుందండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. నూనె పైకి తేలుతుంది, వెజిటేబుల్స్ కూడా బాయిల్ అవుతున్నాయి. నేను 1 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ పోసుకున్నాను. నూనెలో కూడా బాగా మగ్గితే కూరగాయలు, వెజిటేబుల్స్ అనేవి ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి. కానీ నీరు మీరు తక్కువ పోసుకున్నట్టయితే అది అడుగంటి
వెజిటబుల్స్ కూరగాయలు ఉడకకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వాటర్ కొన్ని ఎక్స్ట్రా పోసుకోండి. చూస్తున్నారు కదా దగ్గర పడుతుంది. కర్లో నీళ్ళన్నీ ఆవిరైపోయాయండి. చూడండి, ఎక్కువ ఎసరేం లేదు, ఎక్కువ వాటర్ ఏం లేదు, కింది వరకు. ఇప్పుడు పప్పు వేసేసుకొని దీంట్లో బాగా పప్పు వేసేసుకొని కిందికి మీదికి చిన్న మంట మీద పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని కిందికి మీదికి అటు ఇటు కొద్దిగా తిప్పేసుకుంటే పప్పు అంతా మిక్స్ అయిపోతుంది. దీంట్లో పప్పు వేసేసుకుందాం. చూడండి, నేను దాల్ వేసేస్తున్నాను. కేవలం కందిపప్పు మాత్రమే తీసుకున్నాను. కేవలం కందిపప్పుతో మీరు ఎక్సలెంట్గా కిచడి చేయవచ్చు. వేసుకొని కిందికి మీదకి బాగా తిప్పేసుకుందాం. పప్పు వేసిన తర్వాత తొందరగా అడుగంటే అవకాశం ఉంది. కాబట్టి మీరు పెనం మీద పెట్టుకోండి. పెనం వేడెక్కిన తర్వాత పెనం మీదన్నా పెట్టుకోండి, లేదా దమ్ముకి పెట్టిన తర్వాత 2-3 సార్లు మధ్యలో తిప్పుకోండి అటు ఇటు. నాకు 7 నిమిషాలు 7 మినిట్స్ పట్టింది. 7 మినిట్స్లో పూర్తిగా డ్రై అయిపోయింది రైస్. వాటర్ కంటెంట్ అంతా డ్రై అయిపోయింది. చూడండి, రెడీ అండి. ఒక్కోసారి 5 నుంచి 10 నిమిషాల లోపల ఇది దమ్ముకు అయిపోతుంది. ఆఖరిలో పైనుంచి మెల్టెడ్ బటర్, వెన్న లేదా నెయ్యి వేసుకొని కొత్తిమీర చల్లుకొని మీరు రైతా లేదా కర్డ్తో సర్వ్ చేయండి. సూపర్గా ఉంటుంది. ఇది వేడిగా నైట్ డిన్నర్లో చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. పుష్టిగా తింటారు పిల్లలు. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు రెసిపీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మీరు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నెన్నో మంచి రైస్ రెసిపీస్, ఇంకా రోటీ రెసిపీసే కాకుండా చట్నీస్ రెసిపీస్తో, సమ్మర్ స్పెషల్ రెసిపీస్తో మేము ముందు ఉంటానండి. అంతవరకు సెలవండి.